అందరికీ నమస్కారం అండి. పోషకాల చేప ముక్కలతో ఒక మంచి రుచికరమైన చేపల కుర్మా తయారీ విధానం చూద్దామండి. అయితే దీనికి అన్ని చేపలు బాగోవండి. బొచ్చు చేప అయితేనే చాలా బాగుంటుంది. బొచ్చు చేపల కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు చూద్దాం. శుభ్రంగా కడిగి తడి లేని చేప ముక్కలను ఒక ప్లేట్లో వేసి అల్లం వెల్లుల్లి పసుపు కారం ఉప్పు నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ముక్కలకి 2 వైపులు బాగా కారం మసాలాలు పట్టేలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా తరుక్కోవాలండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవడానికి కావలసినంత నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లి ముక్కలన్నిటిని వేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందామండి. ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో కొన్ని చేప ముక్కలు వేసుకుని 2 వైపులు ఎర్రగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దండి. అలానే బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచితే నేను పెట్టే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వస్తాయండి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఒక పక్క చేప ముక్కలు. ఇప్పుడు చేప ముక్కలు గ్రేవీ తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో చల్లారిన ఫ్రైడ్ ఆనియన్స్, మన కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే పెంచుకోండి. అలానే కుర్మా కనుక గ్రేవీ రిచ్గా ఉండాలి అందు గురించి ఒక 5 జీడిపప్పులు, 1 స్పూన్ కిస్మిస్ కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక 6 బాదాంలు, 1.5 స్పూన్లు పెరుగు వేసి వీటన్నింటిని మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన చేప ముక్కలన్నీ రెడీ అయినాయండి. చేప ముక్కల్లో కంటి సమస్యలు తొలగించే విటమిన్ ఏ, ఎముకలను బలంగా ఉంచే డి విటమిన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్లోని 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత ఓల్ గరం మసాలాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని కొన్ని నీళ్ళు పోసుకుందామండి. ఎందుకంటే కారం వేస్తాం మాడిపోకుండా ఉండటానికి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కూర రుచికి సరిపడినంత ఉప్పు, అలానే ధనియాలు జీలకర్ర మిరియాలు కలిపి చేసుకున్న సోంపు కలిపి చేసిన పొడి 1 టేబుల్ స్పూన్ వేసి వీటన్నింటినీ కారం మాడిపోకుండా ఉండేలా చూసుకుని ఫ్రై చేసుకోండి 1-2 సెకండ్ల పాటు. ఇలా ఫ్రై అవుతున్న దానిలో తయారు చేసి పెట్టుకున్న ఆనియన్, పెరుగు, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి దాన్ని కూడా కారంలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దానిలో ఒక 2 గ్లాసుల నీరు వేసి ఈ పేస్ట్ అంతా నీటిలో బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీదే పెట్టుకుందామండి. మరుగుతున్న ఈ గ్రేవీలోని ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని ఒక్కసారి చేప ముక్కల్ని కలుపుకుందామండి. నెమ్మదిగా చేప ముక్కలు విడవకుండా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకా గరిటె పెట్టమండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే దగ్గరగా చిక్కగా అయిన చేపల కుర్మా రెడీ అయిపోయిందండి. దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3, 1/2 స్పూన్ గరం మసాలా వేసి దాన్ని గుడ్డ సాయంతో నెమ్మదిగా కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మంచి గుమగుమలాడుతున్న నూనె బాగా తేలి రుచిగా ఉన్న చేపల కుర్మా రెడీ అయిపోయిందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు చేపలకి సరైన డైట్ అండి. చేపలు ఎక్కువగా తినడం వల్ల చర్మం నిగారింపుగా ఉంటుంది. ఈ చేపల కుర్మా మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా వండి రుచి చూడచ్చు.